హాయ్, దిస్ ఈజ్ ప్రేమ ఎర్రగుంట్ల. మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే నేను ఒక ఫ్యాషన్ కంటెంట్, ఒక హౌస్ వైఫ్ని. నేను డైలీ చేసే వ్లాగ్స్ అన్నీ కూడా పెడుతూ ఉంటాను. సో మీకు కనుక నా ఛానల్లో ఒకసారి వీడియోస్ చెక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు తమ్నైల్ చూస్తే నా వీడియో ఏంటని మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను సుమి వస్త్రా నుంచి ఒక శారీ తీసుకున్నాను, దాన్ని రివ్యూ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, గో లెట్స్ గెటింగ్ ఇన్ టు ద వీడియో. సో కొరియర్ అయితే ఇలా వచ్చింది మొత్తం. నేను ఆల్రెడీ అన్ప్యాక్ చేశాను, ఎందుకంటే నాకు దీనికన్నా ముందు నేను షార్ట్ వీడియోలో చెప్పాను. మా ఫ్రెండ్స్ ఒకసారి మోసపోయారనమాట. ఒక వెబ్సైట్ నుంచి ఒక డ్రెస్ ఆర్డర్ చేశారు. అలా ఎలా అంటే వాళ్ళు ఏదో ఒక వెబ్సైట్లో మా ఫ్రెండ్స్ అందరం ఒకళ్ళ బర్త్డే ఉంటే అందరం కలిసి ఆర్డర్ చేసుకున్నామని సేమ్ అనార్కలి ఒక 3 to 4 మెంబర్స్ వరకు ఆర్డర్ చేశారు. ఆ రోజు నేను ఎందుకనో వద్దనుకున్నాను. సో వాళ్ళైతే ఆర్డర్ చేశారు. వాళ్ళు ఆర్డర్ చేసిన రోజు డెలివరీ అయితే వచ్చింది, డెలివరీ బాయ్ వచ్చాడు. ఈ లోపల వీళ్ళు రాలేదు. మా ఫ్రెండ్స్ మేము ఆఫీస్ దగ్గర ఉన్నాము, వాళ్ళు వచ్చి డెలివరీ వచ్చింది ఇలా రండి అంటే వాళ్ళు వచ్చి సరే అని కొరియర్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చారు. మా ఫ్రెండ్స్ వాళ్ళు బయటకు వెళ్ళుంటే వచ్చి కొరియర్ తీసుకునేటప్పుడు మాకు డౌట్ వచ్చింది. 3 అనార్కలి డ్రెస్సులు అవి చాలా ఫ్లేర్ ఉన్నట్టుగా ఉన్నాయి. వీళ్ళు ఏమైంది అంటే తక్కువ కాస్ట్ అని చెప్పి ఆర్డర్ చేశారనమాట. అది ఒక వెబ్సైట్ ఆర్ ఇన్స్టాగ్రామ్ త్రూ ఆర్డర్ చేశారు. సో ఆయన కొరియర్ ఇచ్చేటప్పుడు కూడా ఆయన చెప్పారు, అమ్మ మీకు ఒకవేళ మీ దగ్గర సర్టెన్ అమౌంట్ వీళ్ళ దగ్గర లేదనమాట. వాళ్ళు అప్పుడు చెప్పారు, ఈ అమౌంట్ కనుక మీ దగ్గర లేకపోతే మీరు వదిలేసేయండి, నేను తర్వాత వచ్చి తీసుకుంటా, అంతవరకు మీరు కొరియర్ ఓపెన్ చేయకండి అని ఆయన చెప్పాడు. బై ది గాడ్స్ గ్రేస్ వీళ్ళు ఓపెన్ చేయకపోయినా బాగుండేది. వీళ్ళు ఏమైందంటే ఆయనకు అప్పటికప్పుడు డబ్బులు వేరే దగ్గర ఆఫ్లైన్లో ఎవరి దగ్గర క్యాష్ తీసుకొని ఇచ్చేసారనమాట. సో ఆయన కొరియర్ ఇచ్చేసారు. ఓకే అమ్మ ఓటీపీ అంతా అయిపోయిందని చెప్పి వెళ్ళిపోయారనమాట. వీళ్ళకి డౌట్ వస్తూనే ఉంది, మాకు డౌట్ వస్తూనే ఉంది. వీళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ చేసేటప్పుడు నేను చెప్పాను అనమాట, నాకు ఇంకో బెస్ట్ ఫ్రెండ్ ఉంది, తను వేరు వీళ్ళు వేరు. సో తను నాకు చెప్పడం ఏంటంటే, నేను ఇలాగే ఆర్డర్ చేశాను, నాకు ఒక పాత బట్టలు వచ్చాయి సేమ్ వెబ్సైట్ నుంచే, సో ఆర్డర్ చేసుకోవద్దు అని చెప్తే వీళ్ళు వినలేదు. నేను చెప్తే బాగోదు కదా అన్నట్టుగా నేను కూడా మా ఫ్రెండ్స్ ఆనందాన్ని ఎందుకు కదా, ఒకవేళ తను వేరే చోట ఆర్డర్ చేసి ఉంటే తనకు ఒక్కదానికి అలా జరిగింది కదా అని అందరికి జరగకపోయి ఉండొచ్చు కదా అని నేను అనుకొని నెగ్లెక్ట్ చేశాను. అయితే తనేం చెప్పింది, నేను ఆర్డర్ చేశాను, పాత బట్టలు వచ్చినాయి, కాకపోతే ఒక డెలివరీ బాయ్కి మళ్ళీ రిటర్న్ ఫోన్ చేసి వద్దు ఈ కొరియర్ నేను తీసుకోలేదని చెప్పండి, క్యాన్సిల్ చేశాను. అప్పుడు ఆ టైంలో ఓటీపీస్ అలా ఏం లేవన్నమాట. సో తను అలా ఇచ్చేసి క్యాన్సిల్ చేయించుకుంది తన ఆర్డర్. ఇక్కడ వీళ్ళు కొరియర్ తీసేసుకున్నారు. పైకి రాగానే ఓపెన్ చేస్తే 2 పాత చీరలు. వాళ్ళు ఆర్డర్ చేసింది 3 అనార్కలి డ్రెస్సులు, కానీ వాళ్ళకి వచ్చింది 2 పాత చీరలు. అట్లీస్ట్ ముగ్గురికి 3 పాత చీరలు కూడా రాలేదు. జోక్ చేస్తున్నా, 3 పాత చీరలు కూడా రాలేదనమాట. అప్పటి నుంచి నాకు ఆన్లైన్లో ఏదైనా వెబ్సైట్ త్రూ ఏదైనా ఆర్డర్ చేయాలన్నా కూడా ఓకే అంత మోసమే జరిగింది అని అనుకుంటూ ఉన్నా. నేను ఈ మధ్య ఇంకా వద్దులే డ్రాప్ చేద్దాము, మనం ఇలా ఆర్డర్ చేయొద్దు అనుకున్నా. ఇంకా ఓ మగువ, మోనూస్ ఫ్యాషన్, సుమి వస్త్ర ఇలా యూట్యూబర్స్ అందరు మీకు తెలిసే ఉంటారు. వాళ్ళ ఛానల్స్ చూస్తూ ఉండగా సో ట్రస్టబుల్గా అనిపించింది. సో నేను ఈ విస్కో జార్జెట్ సాటిన్ బార్డర్ వచ్చి ఈ శారీస్ ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్లో కానీ అన్నిట్లో ట్రెండ్ అవుతూ ఉన్నాయి ఈ శారీస్. యూట్యూబ్ నేను ఓపెన్ చేస్తే నా షార్ట్స్ ఫీడ్ అంతా ఇవే అనమాట. సో నాకు దీంట్లో ఒక చాక్లెట్ బ్రౌన్ కలర్ కావాలి. నేను దానికోసం మోనూస్ ఫ్యాషన్లో వెతికాను, నాకు దొరకలేదు, అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపించింది. తర్వాత ఓ మగవాళ్ళ కూడా ట్రై చేశాను, అవుట్ ఆఫ్ స్టాక్ అనే చూపించింది. సో ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా సుమి వస్త్ర పేజ్లో చూశాను, www.sumivastra.comలో నేను ఆర్డర్ చేశాను. కొరియర్ వచ్చింది. అంటే కొరియర్ ఎలా చూపించిందంటే, నాకు ఎక్కువ టైం లేదు, ఈ శారీ నాకు కావాలి, మా ఆయనతో నేను ట్విన్నింగ్ చేద్దామని తీసుకున్నాను. ఈ శారీ తీసుకున్నాను కానీ నాకు ఎంత డౌట్ అంటే, పాత బట్టలు వస్తాయో ఎలా వస్తుందో, అంటే దీనికోసం నేను ఎంత కాస్ట్ పెట్టాను ఏంటనేది లాస్ట్లో చెప్తా. నేను మా ఆయన ఏమంటారో సరే ఇదంతా పక్కన పెడితే, అసలు పాత బట్టలు వస్తే నేను ఎలా తీసుకోవాలి, దీన్ని ఎలా రిటర్న్ చేయాలి, ఓపెన్ వీడియో పెట్టుకోమన్నారు కదా, ఒకవేళ వాళ్ళంతా త్రూ ఫేక్ అయితే ఎలా, అంటే వాళ్ళ వెబ్సైట్ పేరు అంటే వాళ్ళని అట్లా వాళ్ళ ఫేక్ అయితే నేను ఎలా చేయాలి అని వాళ్ళంతా ఆలోచించుకున్నాను అనమాట. అయితే నేను ఆర్డర్ చేయగానే నెక్స్ట్ డేకి నాకు వాట్సాప్లో వచ్చిందనమాట, మీ ఆర్డర్ సక్సెస్ఫుల్ అయింది, ట్రాకింగ్ ఐడి వస్తుంది, ఆ తర్వాత
7 to 14 వర్కింగ్ డేస్లో మీ శారీ మీకు డెలివరీ అయింది. నాకు ఎక్కువ టైం లేదు, నేను ఆర్డర్ చేయడమే చాలా లేట్గా ఆర్డర్ చేశాను. ఏంటి ఇంత లేట్ అవుతుందా అని నేను అసలు అనుకోలేదు. వెబ్సైట్ నుంచి ఇంత లేట్ అవుతుందా అని నేను అనుకోలేదు. సరేలే ఆర్డర్ చేద్దాము అని చెప్పి అనవసరంగా చేశానేమో. సరే రాకపోతే చూద్దాం, అసలు శారీ మంచిది వచ్చి ఎట్లా వచ్చినా ఓకే అని అనుకున్నా. ఈ లోపల అయితే ఇన్ టైంలోనే డెలివరీ అయిపోయింది. 7 to 14 వర్కింగ్ డేస్ అన్నారు, కానీ ఒక 7-8 డేస్లోనే నాకు డెలివరీ అయితే అయిపోయిందనమాట. ఇంకా అక్కడ ఆయన డెలివరీ ఇస్తున్నాడు, నేను ఓటీపీ చెప్పేశాను. నాకు ముందు రోజే ఓటీపీ వచ్చిందనమాట, మీకు డెలివరీ వస్తుంది, ఈ ఓటీపీ చెప్పండి అని వాట్సాప్లో వచ్చేసింది అనమాట. నాకు ఇంకా అప్పటి నుంచి టెన్షన్ స్టార్ట్ అయింది. అమ్మో శారీ ఫేక్ వస్తుందేమో, ఇది చెప్దామా వద్దా, క్యాన్సిల్ చేద్దామా, క్యాన్సిల్ చేస్తే మనకు అమౌంట్ పడతాయా లేదా, వేస్ట్ అయిపోతాయి అని చెప్పి అనిపించింది. సరే ఒకసారి ట్రైల్ వేద్దాం, మనం కూడా ట్రైల్ వేస్తే తెలుస్తుంది కదా అని చెప్పి నేను ఆ కొరియర్ అయితే తీసుకోగానే అక్కడ చిన్న బొక్క చేసి చూసేసాను అనమాట. చిన్నగా పక్క నుంచి గిల్లి చూశాను, సేమ్ శారీ లాగే అనిపించింది. అప్పుడు కొంచెం కూల్ అయ్యాను అనమాట. ఇన్ని రోజులు నేను తీసుకున్న స్ట్రెస్ కొంచెం గిల్లి చూడంగానే ఓకే ఓకే అనిపించింది. ఆ నెక్స్ట్ ఏమైంది, క్వాలిటీ ఎలా ఉంటుందో ఇదొకటి నా మైండ్లో మళ్ళీ రన్ అవుతూ వస్తుంది అనమాట. సో ఇన్ని టెన్షన్స్తో వెబ్సైట్లో ఆర్డర్ చేశాను, డబ్బులు లాస్ అయితే తర్వాత సంగతి, అరే నేను కూడా ఫూల్ అయ్యానే మా ఫ్రెండ్స్తో చెప్తే అని అనిపించింది అనమాట. సో ఆర్డర్ అయితే వచ్చింది, సేమ్ శారీనే వచ్చింది, విస్కో జార్జెట్ సాటిన్ బోర్డర్ వస్తుంది కదా, చూపిస్తాను. సో శారీ అయితే ఇలా ఉంది, నేను ఆల్రెడీ ఓపెన్ చేసేసాను, అంటే చూసుకున్నాం కదా అని ఒకసారి. శారీ అయితే ఇలా ఉంది. ఏంటో ఈ విస్కో జార్జెట్ నాకు అర్థం కాలేదు, క్రష్డ్ ఫ్యాబ్రిక్, అంటే నేను ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందని నేను ఎప్పుడు చూడలే, ఇది ఫస్ట్ టైం ఆర్డర్ చేయడం. అయితే ఫొటోస్లో కెమెరాస్లో చూసినంత అట్రాక్టివ్గా విడిగా అనిపించట్లేదు. విడిగా ఎలా ఉంటుందంటే ఏదో ముడత పడ్డ క్లాత్ ఉంటుంది కదా అలా అనిపిస్తుంది. ఈ చెక్స్ ఉన్నాయి కదా వీటి వల్ల అలా అనిపిస్తుందని నాకు అనిపించింది. బట్ కట్టుకుంటే ఏదైనా ఫొటోస్ వీడియోస్కి మటుకు చాలా బాగా వస్తుంది. మళ్ళీ శారీ చిన్నది వస్తుందేమో అని చెప్పి నేను శారీ కూడా కొలిచి చూశాను, అంత బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ పీస్, ఇది బ్లౌజ్ పీస్కి కూడా ఇలాగే ఇచ్చాడు, సాటిన్ బార్డర్ ఇచ్చాడు, ఇంకో బార్డర్ కూడా ఇలా ఇచ్చారనమాట. బ్లౌజ్కి ఒక సైడ్ ఏమో చిన్న బార్డరు, ఇంకో సైడ్ ఏమో సాటిన్ బార్డర్ వచ్చింది. ఇంకా నాకు కాస్ట్ ఎంత పడిందో చెప్పలేదు కదా. ఈ శారీ నాకు వచ్చేసరికి 899, అంటే 1 రూపీ తక్కువ, నాకు 900 పడింది. వితౌట్ డెలివరీ ఛార్జెస్ ఏం తీసుకోలేదు, ఫ్రీ డెలివరీ, ఇంకా ఫ్రీ షిప్పింగ్ అయితే జరిగింది, పర్లేదు. శారీ బాగానే ఉంది, వెబ్సైట్లో అన్నీ ఒకలాగే ఉంటాయి అని నేను చెప్పను, బాగుంది, శారీ కూడా బాగుంది, నేను సాటిస్ఫై అయ్యాను. అంటే దీనివల్ల ఆర్డర్ చేయడం వల్ల ఏంటంటే ఎప్పుడు రాంగే వస్తాయి అని అనుకోవద్దు, ఒకసారి ట్రై చేశాను. సో వాళ్ళ పేర్లు చెప్పి చాలామంది వాట్సాప్లో, నేను వాట్సాప్ త్రూ ఏం ఆర్డర్ చేయలేదు, www.sumivastra.com నుంచి ఆర్డర్ చేశాను. శారీ అయితే చాలా బాగుంది. రివ్యూ నేను ఈ శారీకి, అంటే నేను అనుకోవడం ఏంటంటే ఇదంతా స్మూత్గా వస్తుంది అనుకున్నా, లైవ్లో ఎలా ఉందంటే క్రష్డ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, క్రష్డ్ అలా ఉంది. సో నా ఇమాజినేషన్కి కొంచెం తగ్గింది కాబట్టి అవుట్ ఆఫ్ 10కి నేను 7 రేటింగ్ ఇస్తాను. పాస్ అయితే అయిపోయింది కాబట్టి కుట్టించుకుంటా. సో నేను అర్జెంట్గా ఈ శారీ రాగానే వీడియో చేసి చూపిద్దామని అనుకొని వీడియో తీస్తున్నాను. సో అంతే వీడియో. మీకు కనుక ఇంతవరకు చూసారంటే మీకు ఎంతో కొంత నా వీడియో యూస్ఫుల్ అయి ఉండాలి. సో మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలుకే మర్చిపోవద్దు. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా యూస్ఫుల్ అయింది. ఇలాంటి మరెన్నో రివ్యూస్ కోసం నా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ ప్రేమ అరుగుంట్ల. బాయ్ బాయ్.